దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవాధిపతి యోగ మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నావు. కృపతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీ కార్యములు జరుగు నిమిత్తమై నీ మనసులో నిర్ణయించుకున్న సంగతులు ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవ నిమిత్తమై నీవు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండి పశ్చాత్తాపంలోకి అడుగులు వేసి దైవ చిత్తానుసారమైన దుఃఖము పుట్టి రక్షణార్థమైన మారు మనసు పొంది కృప వెంబడి కృప పొందుతూ కృపలో వర్ధిల్లుతూ కృపా సత్య వాక్యముకు సాక్షులై బ్రతుకున్నట్లు కృప కలుగు నిమిత్తమై మీరు మాట్లాడమని బతిమలాడుతున్నారు. మన మనోనేత్రాలు వెలిగించండి. మా అందరికీ నీ స్వరాన్ని వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును, హృదయాన్ని మాకు దయచేయి అయ్యా. ఇదిగో సున్నతి గల హృదయం మాకు దయచేయి. లోబడు హృదయం మాకు దయచేయి. దిద్దుబాటు చేసుకునే మనస్సు హృదయం మాకు దయచేయి. విధేయత, వినమ్రత కలిగి, వినయ భయ భక్తులు కలిగి నీకు లోబడేటువంటి హృదయము, స్థితిగతులు మాకు దయచేయి. మమ్మల్ని బలపరచమని, నీవే తోడుండి నడిపించమని బతిమలాడుతూ, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఈ లోకంలో చెప్పబడిన దేవి దేవతలు, దేవుళ్ళు అనబడిన కుల గృహ దేవతలు ఎదుట చేయిస్తున్నటువంటి ఏ కీడును యేసునామములో బంధిస్తూ నిత్య నరకంలో వాటిని విసిరేస్తున్నాను. వాటిని ఆశ్రయించి చేస్తున్న వారిని నీ చేతులకు అప్పజెబుతున్నాను. నువ్వు అన్నావు, పగ తీర్చుకొనుట నీ వంచు కాదు, నా వంచు అన్నావు. నీకు అప్పజెప్పేస్తున్నాను ప్రభువా. ఆ మాట ప్రకారం నీ కార్యము జరిగించు. సర్వకృపానిధివైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవా, నీ కృప కార్యములు జరుగునట్లుగా మా అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనుడనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, నా అయోగ్యతలను ఎదుట ఒప్పుకుంటున్నాను. క్షమించు అయ్యా. నీ సిలువ రక్తాన్ని కడుగయ్యా. శుద్ధ జలంతో సమస్త కీడ అపవిత్రతను కొట్టివి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టమే శుద్ధ సువర్ణంగా మార్చు. పరలోక శుద్ధ సువర్ణ ఛాయలు నాపై ఇంకనో గొప్పగా ఉంచి
ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన వాక్శక్తినిచ్చి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా ముఖంలోంచి మీరు కనబడుతూ నా నోటిని మీ నోటి బోరగా చేసి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. దేవా, నీవు మాత్రమే ఏదైనా చేయగలవు. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియుడను మా రక్షకుడైన యేసయ్య ఉన్నత అనంత శక్తిగల నామముని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ చేతులకి నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పుకుంటూ నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. సమకూడిన ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. నిరాక్షేపముగా అంటే అర్థం ఏంటి అంటే ముక్కలు ముక్కలుగా విభాగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేసి మనందరికీ తేట తెల్లము అంటే స్పష్టంగా మనకు బోధిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మంచిది. నిరాక్షేపముగా, ఆక్షేపణ అంటే అభ్యంతరం అని అర్థం. ఆక్షేపణ అంటే అభ్యంతరము. మరి నిరాక్షేపణ అంటే దానికి ఆపోజిట్. ఎటువంటి అభ్యంతరము లేని, ఎటువంటి అభ్యంతరము లేని దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. బాగుంది. ఇప్పుడు నిరాక్షేపముగా అనే మాటలో సదరు ఒక వ్యక్తిని మనం అక్కడ చూడాలి. ఎవరిని చూడాలి? యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండగా తను ఏ రీతిగా బ్రతికాడో, తండ్రి అయిన దేవుని ఎదుట తన భక్తి సాధన ఎలా ఉందో, సభ్య సమాజం ఎదుట తన సాక్ష్యం ఎలా ఉందో, తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఆ రాజ్యమును కట్టే విషయంలో తన హృదయ వైఖరి అంటే హృదయ స్పందన, హృదయ స్థితిగతులు ఎలా ఉన్నాయో, తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకు తను ఎంతగా ఆతృత పడుతున్నాడో, తండ్రి చిత్తము నెరవేర్చి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పి మూడవ దినాన పునరుత్థానుడై ఎలా లేచాడో, బలహీనులైన తన శిష్యులను ఎలా సశరీరుడిగా ఈ భూమి మీద మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళి, తండ్రి, ఈ భూమి మీదకు నువ్వు పంపిన నేను చేయవలసిన ఆ నీ చిత్తం ఏదైతే ఉందో సంపూర్ణము చేశాను, సమాప్తమైంది. ఇదిగో నేను మళ్ళీ నీ దగ్గరకు వచ్చానని చెప్పని అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ తన ప్రియ శిష్యులను ప్రోత్సహించి బలపరిచి అనేకమైన ఉపమానాలు చూపించాడంట. నిరూపణలు అంటుంది అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో
ఆయన ఏం చెప్పాడంటే అనేకమైన ప్రమాణములు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. నా మొదటి గ్రంథమందు రచించి తిని ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు, పుట్టినోట్లు ఏముంది, రుజువులు అంటే సాక్ష్యములు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. వస్తే వెళ్ళమను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన అనేకమైన రుజువులు చూపించాడు ఈ భూమి మీద తన శిష్యులను బలపరచడానికి. అనేకమైన రుజువులు చూపించాడు. దేనికి? తాను ఈ భూమి మీదకు వచ్చి తను ఎంతో ప్రేమించి సంపాదించుకున్నటువంటి తన పిల్లలు, అంటే మరి ఆ కాలంలో మనిషికి సంపాదన అంటూ ఏమైనా ఉందంటే సంతానమే. ఎవరు? ఈ కాలంలోకి వచ్చేసరికి స్థిరాస్తులు అంటే స్థలాలు, గృహాలు, పొలాలు, ఫ్లాట్స్, బంగారం, జేబు నిండా డబ్బు, బీరువా లాకర్లో డబ్బు, బ్యాంకు లాకర్లో డబ్బు, అక్కడక్కడ వడ్డీకి మూలిగేటువంటి ధనం, అక్కడక్కడ వడ్డీకి మూలుగుతున్న ధనం, ఇయే పై హంగులు, ఆర్భాటాలు, ఇదే సంపాదన అయింది ఈరోజు. కానీ ఆ రోజుల్లో సంపాదన ఏదైనా ఉందంటే ముందు సంతానము. యేసు ప్రభు వారు తను ఎంతో నిన్ను నన్ను ఈ భూమిని ప్రేమించి మట్టిలో నుంచే నిన్ను కొంత మట్టి తీసుకొని ఆ మట్టి ద్వారా ఆయన పోలికగా నిన్ను తన చేతులతో చేసుకున్నాడు. తన చేతుల్లో చేసుకున్నటువంటి ఆ మనిషి కాలక్రమంలో ఆజ్ఞ అతిక్రమం అనే పాపంలో పడిపోయాడు. ఆజ్ఞ అతిక్రమం అనే పాపం నుంచి కూడా వారిని బయటేయడానికి ఆయనతో సమాధాన పడుటకు ఒక సాదృశ్యంగా ఆ ఏదేను వనం నుంచి బయటకు పంపించే సమయంలో 2 పశువులను వధించి వారు అప్పటి వరకు ఆకులు కట్టుకొని ఉన్నారు సిగ్గునెరిగి. అంతకుముందు దైవ సంబంధమైన స్థితిగతుల మధ్యలో బ్రతుకుతూ దైవ ప్రసన్నత వారిని ఆవరించుండగా వారు సిగ్గునెరుగక ఉన్నారు. మరి ఈరోజు మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే అనుదినము నీవు వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, పరిశుద్ధాత్మ నింపుదల కోరుకుంటూ, ఆయన సహవాసనను లోపడుతూ క్రమం తప్పకుండా ప్రార్థన చేయి. నీలో శరీర హెచ్చలు అనేవి నీ మీద డామినేషన్ చేయడానికి, అంటే పెత్తనం చేయడానికి అవి సాహసించవు. కారణం ఏంటంటే నీ మనస్సు నిండా దేవుని వాక్యము చేత నింపబడి ఉంటావు, ప్రార్థన చేత నింపబడి ఉంటావు, విజ్ఞాపన చేత నింపబడి ఉంటావు, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉంటావు. కాబట్టి శరీర సంబంధమైన ఆ కోరికలు నువ్వు నెరవేర్చుకోవాలన్న ఆలోచన, అటువంటి ఆసక్తి నీలో పుట్టదు. కావాలంటే ట్రై చేసి చూడండి. నేను అనుభవించి చెప్తున్న మాట ఇది. ఓ దైవజనుడు అన్నాడు, ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అని చెప్పాలి. ఇతర దేశాల్లో ఒక దైవజనుడు మిషనరీ చెప్పిన మాట, ఎంప్టీ మైండ్ డెవిల్ హౌస్ అంటే ఖాళీగా ఉండే హృదయము దెయ్యాల కర్మాగారం. అంటే దెయ్యానికి అక్కడ ఏలుబడి చేస్తూ ఉంటాయి, వాటికి నచ్చినట్టుగా పని చేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఖాళీగా ఉండకుండా ప్రార్థన, విజ్ఞాపన, వాక్యం చదువుకోవటం, పరిశుద్ధాత్మ చేత నింపబడటం,
దేవునితో ఎక్కువ సమయం గడపటం మొట్టమొదటిగా నువ్వు చేసేది. కొంతమంది దీన్ని బేస్ చేసుకొని ఇంట్లో పని చేయకుండా కూడా మానేస్తారు. అదొక విచిత్రం. ఇంట్లో పని చేసుకోవాలి, ప్రభు చిత్తమే అనుమతిస్తే ఏదైనా జీవన సంబంధమైన ఉపాధి కూడా చూసుకోవాలి. ఆయన చిత్తం అనుమతి లేకపోతే నువ్వు ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఇంకా ప్రమాదంను ఆయన ఎదురొస్తాడు నిన్నేదో ఒకటి చేయటానికి. ఏంది ఖాళీగా ఉండకుండా చెప్పబడిన రీతికి నువ్వు భక్తి సాధన చేయి. నీ నోటికి బూతులు రావు. నీ నోటికి బూతులు మాట్లాడాలంటే భయం వేస్తుంది ముందు. అమ్మో నా దేవుడు ఈ మాట నేను పొల్లు జారితే ఏమైందో ఏంటో, ఎటు నుంచి ఆ మాటను బట్టి నన్ను తీర్పులో నిలబెడతాడో ఈ భయం ఉంటుంది. ఒక వ్యక్తి మీద కొండలు చెప్పాలంటే అమ్మో ఈ మాట తీర్పులో నిలబెడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పని భయం ఉంటుంది. ఒకడైతే దొమ్మిగా లాక్కోవాలని ఆలోచనలో పుడితేనే అమ్మో ఎంత ఘోర పాపం అనిపిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి తొలి దినాల్లోనేమో బూచులాడుతున్న ఇవి ఉంటాయి, కొంతమందిలో ఉంటాయి. నోరు జారటం ఇవన్నీ కామన్గా ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడిన తర్వాత ఆ తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ అనుభవాలు, నోరు జారటము, తొందరపాటుగా ఏదో ఒక విషయం తప్పిదంలోకి అడుగులు వేయటం, అప్పుడేమో అవి ఏముందిలే అనిపిస్తుంది. నీవు ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చినప్పుడు ఊరకల తలంపు పుడితేనే భయం వేస్తుంది నీకు. అమ్మో ఇది దేవునికి నచ్చని విషయం, దేవుడు కోప్పడతాడు, నన్ను శిక్షిస్తాడు అని. వాస్తవమే అది. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిని నిత్యం అనుభవిస్తూ ఉంటావో నీ మనస్సాక్షి బ్రతికుంటది. దారిని పోయేవాడు ఒకవేళ బైకోడు వీడు ఆడ ఎముకుడు, నేను అనుకుంటే ఎముకుడు ఆటను బాగు చేయడానికి పోతాడని మళ్ళీ వెంటనే ప్రభు క్షమించే వాడికి ఏ ఆపద కలగకూడదు, సరిగా నడిపేలాగా సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే నా తలంపులు కొంచెమట్ట బెసికిందంటే ఉంటనే దాన్ని నేను క్రియలలో చూస్తున్నది. అవతల వ్యక్తి కింద పడటమో ఏదో ఒకటి జరగటమో నేను చూస్తాను. కాబట్టే నా తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనస్సులో ఉండేటువంటి ఆ స్పందన అన్నీ వాక్యపు కాంచెలో సెటిల్ చేసుకొని అంతే ఖాళీగా చూస్తూ ఉంటా మౌనంగా. ఎక్కువగా నేను ఆలోచించినట్టు కనపడుతుంది అంతే. దేవుని పని ఎక్కడ పాడవుతుందన్న ఆలోచన ఉంటుంది, కానీ భౌతిక సంబంధమైన విషయాల నిమిత్తమై ఆలోచన పెట్టను నేను. ఒకవేళ ఆ ఆలోచన వచ్చి ఆ ఆలోచనను బట్టి నా హృదయానికి గాయమైతే ఒకటే ప్రార్థన చేస్తా. శరీర సంబంధమైన దుఃఖము అన్న మాట ఉంది, ఎక్కడుంది అది? శరీర సంబంధమైన దుఃఖము, అలాగే దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ అధ్యాయంలో ఉందో చెప్పగలరా? శరీర సంబంధమైన దుఃఖము, ఆత్మ సంబంధమైన దుఃఖము. దైవ చిత్తానుసారమైన దుఃఖము. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీకు నష్టము పొందకుండాటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. 10వ వచనం చూడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును.
మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ కై ప్రతిదండమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. ఆమేన్, హల్లెలూయా. నాకు ఎప్పుడైనా దుఃఖం వస్తే ఈ లేఖనం నాకు గుర్తు వస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో నేను ఏడ్చాను అనుకో, మరణం అనేది వస్తుంది. అంటే 2 రకాల మరణాలు. శరీర సంబంధమైన మరణం 3 అనుకుందాం. 3 అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. శరీర సంబంధమైన మరణం, దానికంటే ముందు మనస్సాక్షి చచ్చిపోయి ఇహలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి చచ్చిన స్థితిలో మనం అంతరంగంలో ఉంటూ బ్రతికే చెలిస్తూ ఉంటాం. చెలించుట అంటే కదలటం. బ్రతికే ఉంటాం కానీ మనస్సాక్షి చచ్చిపోయి ఉంటుంది. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి విషయంలో నీవు మనసు నిలిపి ఉన్నావు కాబట్టి ప్రభు ఎంతో చెప్తూ ఉంటాడు. మనం వినంగా ఈ లోక సంబంధమైన వీటి విషయాల్లో మనసు పెడితే ఇక మనం మనస్సాక్షి చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొట్టమొదటిగా మనస్సాక్షి చచ్చిపోద్ది. రెండవదిగా శరీర సంబంధమైన ఈ శరీరానికి, ఈ దేహంలో ఉన్న జీవుడు ప్రభు తీసుకునే అవకాశం ఉంటుంది. మూడవది వీటి మీదే మనసు నిలబెట్టి ఆయనకి వ్యతిరేకంగా సణిగి 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 చివరికి నిత్య నరకం అనే మరణానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత నేను తెలుసుకొని, దుఃఖం వచ్చిందనుకో, ఈ లోక సంబంధమైన విషయాలు నాకు దుఃఖం వద్దు ప్రభువా, నీ పని నిమిత్తమైన దుఃఖం, నీవిచ్చిన దర్శన బాధ్యతలు, సేవా బాధ్యతల విషయమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం నాకు కలుగు చేయి. అది రక్షణార్థమైన మారు మనసు. అంటే ఎక్కడ దారి తొలగిపోకుండా ఆయన కనుసన్నుల్లో ముందుకు సాగిపోయేలాగా. ఆమేన్, హల్లెలూయా. అది నడిపిస్తుంది. దైవజనుడు రాసుకున్నాడు కదా ఒక పాట, నీ కనుసన్నలలో దాచి. ఆయన కనుసన్నలు అంటే ఎప్పుడు కాచి అలా చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నీ అడుగులు ఎలా పడుతున్నాయి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావు, ఇప్పుడు ఈ సమయంలో ఎలా ఉన్నావు, ఇంతకు ముందు ఎలా ఉన్నావు, అన్నీ గమనిస్తూ ఉంటాడు. అదే ఆయన కనుసన్నల్లో కను చూపు మేర. అంటే ఒక వ్యక్తి పోతా ఉన్నాడు, కుమార్తె కానీ కుమారుడు కానీ ఏదైనా పనికి కానీ స్కూల్కి కానీ వెళుతూ ఉంటే అతను కానీ తండ్రి కానీ ఎక్కువగా చల్లే ఉంటుంది రోడ్డు మీద నిలబడి, ఆ బిడ్డ ఆ గొంతు తిరిగేంత వరకు అట్నే చూస్తూ ఉంటుంది. తల్లికి ఎక్కువ ఉంటుంది ఈ మమకారం, తండ్రికి ఉండదంటే ఉంటుంది. పని బాధ్యతల మీద ఉండటం వల్ల ఆ ప్రేమ మమకారం అనేది నీకు కనపడదు. కానీ సర్వసాధారణంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఏ కుటుంబంలో అయినా ఏ ఇంట్లో అయినా తల్లి పాత్రే విలువైంది, తల్లి ప్రేమే హైలైట్ అవుతుంది. ఆ తల్లి ప్రేమ హైలైట్ అయిన దాన్ని బట్టి తండ్రిని చాలా మంది తృణీకరిస్తారు. ఏం చేసావు, మాకు ఏం పెట్టావని. కష్టపడకపోతే ఇంకెవడు తెస్తాడు? నువ్వేమైనా కష్టపడి ఏదైనా తీసుకొస్తున్నావా? అతను కష్టపడి నీ తల్లి చేతిలో పెడితేనే కదా, లేదా పలాంది కావాలా అని చెప్పని నీ తండ్రికి నీ తల్లి పురమాయించి ఇది కావాలని చెబితేనే కదా ఎక్కడో తల తాకట్టు పెట్టాను తిప్పలు పడు. నీకు కావలసిన అనారోగ్య కారణాన్ని బట్టి మందులు, నీ వస్త్రాల విషయంలోనూ ఏదో ఒకటి. ఒకళ్ళు మొండిగా పలాంది బంగారం వస్తువు కావాలని అడ్డం తిరుగుతారు. ఉందా లేదా, పండగ వచ్చిందా, పుట్టినరోజు వచ్చిందా, అసలు ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ నాకు అనవసరం. నాకు మాత్రం కొత్త జత బట్టలు, ఇంకా వాడి కోరిక పెరిగితే షూస్ అని ఎన్నెన్నో కళ్ళ పడుతుంటాడు. దానికోసం ఓవర్ టైం చేయటము, ఆడో చోట తిప్పలు పడి తీసుకొచ్చి, లేకపోతే తినకుండా అలిగి పడుకుంటుంటారు.
తండ్రి బాధ్యత ప్రయాస నీకు అర్థం కాదు, కానీ తల్లి ప్రేమ నీ ఎడల ఆమె కనపరిచే ఆ బాధ్యత నిన్ను అంటుకట్టుకుని ఉండే విషయమే హైలైట్ అవుతుంది ఏ ఇంట్లో అయినా సరే. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోక సంబంధమైన విషయాల మీద నువ్వు మనసు పెడితే నీ మీద అన్నీ ఏలుబడి చేస్తాయి. ప్రతి విషయం, ప్రతి కోరిక నిన్ను ఏలుబడి చేస్తాయి. ఆదాము అవ్వలో ఆ ఏదైనా వనంలో ఉన్నంతసేపు బాగానే ఉన్నారు. ఇది నిజమా అని ఒక దౌర్భాగ్యుడు వచ్చి, ఆ దిక్కుమాలుడు ఒకడు వచ్చి ఒక మాట బలకంగానే ఏమో చెప్పకూడని విషయాలు కూడా ఇంకా 4 తాలింపు దినుసులు కలిపి చెప్పింది. చిట్ట చివరికి కట్ చేస్తే మిగిలింది ఏంటంటే ఏదైనా వనం నుంచి నెట్టివేయబడతాం. ప్రభు వారి సిగ్గు కప్పటానికి 2 పశువులను వధించి చొక్కాయలను చేయించి తొడిగించటం, అక్కడ ఒక సాదృశ్యాన్ని చూపించాడు, రక్తము చేత సమాధాన పడటం. అయితే వారి పెద్దల పారంపర్యాచారము అంటే పెద్దల సాంప్రదాయము అని అర్థం. మీ పితరుల యొక్క పారంపర్యాచారము అన్న మాట ఉంటుంది బైబిల్లో. అంటే తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న భక్తి లేదంటే పద్ధతులు, సంస్కృతి, సాంప్రదాయాలు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ ఆదాము అవ్వల కాడ నుంచి మొదలైనటువంటి ఆ భక్తి వారి పిల్లలు చూస్తూ అలానే ఆచరిస్తూ వచ్చారు. కొంతకాలం నడిచిన తర్వాత ఏమైంది? జల ప్రళయం. తర్వాత దేవుడు వాళ్ళు నశింపజేయటం, ఒక 8 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకోవటం. ఆ తర్వాత కావలసిన చతుష్పాద జంతువులు అంటే జలచరములు కానీ అన్ని ప్రభు ఆజ్ఞ చొప్పున ఆ ఓడలోకి రావటం. ఆ తర్వాత మళ్ళీ ప్రభు అనుకున్న నిర్ణయ కాలం వరకు ఆ నీరు భూమి మీద ఉండటం, ఉన్న మానవాళ్ళంతా నశించిపోవటం, ప్రకృతి అంతా నశించిపోవటం, ఆయన కృపను బట్టి మళ్ళీ ఆ నీరంతా ఇంకిపోయేలా చేయటం, ఆయన ఎవరినైతే సేఫ్గా ఆ ఓడలు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరినీ మళ్ళీ భూమి మీదకి అనుమతి ఇవ్వటం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించనని మళ్ళీ నోవాహు కుటుంబంతో చెప్పటం. ఆ తర్వాత నాయకులు నిలబడటం, తర్వాత రక్షకులైన న్యాయాధిపతులు రావటం. ధర్మశాస్త్రం మధ్యలో వచ్చింది, అయినా సరే ఈ ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇంకా పాపం ఎక్కువ చేశారట. పాత నిబంధనలో అదే మాట ఉంది. క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు కూడా చెప్పాడు రోమా పత్రికలో, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని విచ్చలవిడిగా పాపం చేయటం మొదలు పెట్టారంట. కారణం ఏంది? సింపుల్. ధర్మశాస్త్రం ఏం చెబుతుందో, ఒక ఆడపిల్లతో లేదా పరాయివాడి భార్యతో అయినా సరే నువ్వు పాపం చేసి శారీరకంగా కలిస్తేనే పాపం ధర్మశాస్త్ర ప్రకారం. ఆ పాపం చేసిన వాడు పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి. మరి అప్పట్లో ఉన్న పశు సంపద, సిరి సంపదలను బట్టి వాడు విచ్చలవిడిగా ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గర పోతాడు, ఆ పని చేసి వస్తాడు. చివరికి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళి అర్పించి ఆ శుద్ధ జలం వారి మీద చల్లంగానే పుణితులై, అంటే పరిశుద్ధపరచబడి, పుణితులు అంటే పరిశుద్ధపరచబడిన వారై యథారాజ మళ్ళీ తదా ప్రజ, మళ్ళీ విచ్చలవిడిగా. ఈరోజు లోకంలో మనం చూస్తాం ఆయా విగ్రహ సంబంధించిన ఆరాధనలు పాలివారైనటువంటి భక్తుల విషయాల్లో వాళ్ళు కూడా అంతే. ఎవరిదైనా దుర్మార్గంగా మాకు కావాలంటే ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు, పలానోడు నాశనం చేయాలంటే ఒక బలిస్తానంటాడు. ఆ వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తి అయితే ఏం పని చేయవు. ఎందుకంటే ప్రభు ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ చేస్తా తన దాసుల్ని ఎవరినొకరు నిలబెట్టి పలానా చోట పలానా వాళ్ళకి ఇలా అవుతుంది ప్రార్థన చేయని చెప్పని నిలబెడతాడు, కదిలిస్తాడు, వాళ్ళ చేత ప్రార్థన చేయిస్తాడు. అలా ఎన్నోసార్లు నా చేత ప్రార్థన చేయించాడు నా ప్రభు. నా శరీరం సహకరించదు, అయినా సరే లే, సహకరించదని సాగు చెప్పమాక, లే మోకాళ్ళి పలానా వ్యక్తులు ప్రమాదంలో ఉన్నారు ప్రార్థన చేయని చెప్పని ఇలా ప్రార్థన చేయించి ఆ ప్రమాదం నుంచి తప్పించిన అనుభవాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అదే విగ్రహారాధన వాళ్ళు కాకపోతే మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. లింగంగుంట కాలనీలో ఆయన పేరు సీతారామిరెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి. తులసి రామిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. గతంలో కూడా చెప్పాను మీకు. నెల్లూరు ప్రాంతంలో తన స్నేహితుడు అనేవాడు మాంత్రికుడు ఒక అతను ఉంటే అతని దగ్గరకు పోయిండు. మరి అతని దగ్గరకు పోయిండు, అతని ద్వారా ఇంకొక మాంత్రికుడు అనే వ్యక్తి దగ్గర పోయారు. మొత్తానికి వెళ్ళాడు. నాకు ఏదో కొంచెం తేడా అనిపిస్తుంది, ఏందో తెలుసుకోవాలనుకున్నా అంటే కనుక్కుంటే ఒక దున్నపోతును వధించారు అబ్బాయి, కాలు చెయ్యి పక్షవాతం వచ్చి పడిపోవాలని. ఇక సాధ్య గల్లంచవచ్చు, జాగ్రత్తగా ఉండు అని చెప్పని ఆ విషయం తెలుసుకొని ఇంటికి వచ్చాడు. అంతే, ఆ రాత్రి పూట కూడా చల్లారికి పాటికల్లా పక్షవాతం వచ్చేసింది, మూతి వంకర పోయింది. మనం అనుకుందాం, నేను ఆయన పూర్తిగా పరీక్షించలేదులే, అమ్మ దగ్గరకు వచ్చి అక్క అక్క అంట మాట్లాడుతూ ఉంటాడు. కొంత ప్రేరాలు అవి ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పా, యేసు ప్రభువుని నమ్ముకో, నీకు ఈ కీడు అనేది తప్పిస్తాడంటే అందరూ దేవుళ్ళు ఒకటేనయ్యా, ఆ యేసుని కూడా నమ్ముతాను. అట్ట కాదు, యేసు ప్రభువుని ఒక్కడిని నమ్ముకో. ఏంది, యేసు ప్రభువుని ఒక్కడిని బాప్తీస అనుభవంలోకి రా. మందిరానికి వెళుతున్నాను అంటున్నావు, బాగుంది, ఆ ఒక్కటే పక్కన పెట్టేసి యువతలకు రా అని చెప్పంటే ఆహా నా వల్ల కాదు. ఆ మాట చెప్పిన 2 నెలల తర్వాత ఆయనకి బోర్డులో చూసాం, లేదు అయిపోయింది. చివరి గడియలు ప్రభు ఏమో క్షేమస్థితిలోకి తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా బతికించుకొని రక్షించుకొని తన సాక్ష్యాన్ని బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడితే సదురు ఆ వ్యక్తి సహకరించలా. బాగా గమనించాల, యేసు ప్రభు వారు నియంత కాదు. నియంత అంటే అర్థం తెలుసా? హిట్లర్ ఉన్నాడు, అతన్ని నియంత అంటారు. నియంత అనే మాటకు అర్థం ఏంటంటే, ఏ కూసో, లేచావంటే సచ్చావే. వాడు పొరపాటున ఇతను చెప్పిన మాటను బట్టి లేచాడా, కథం, చచ్చిపోతాడు. అలా పెడగా ఎదురొచ్చి అతను చెప్పింది చెయ్యటమే చండ శాసనుడు అంటారు కదా. అంత ఘోరమైన శ్రమలకు ప్రజలను అప్పచెప్పిన వాడు హిట్లర్. ప్రపంచమే ఒక బిరుదిచ్చింది అతనికి. ఎవరంటే నీ అంత, నువ్వెంత కాదు, నీ అంత కాదు. ఇక్కడ అర్థం మారిపోద్ది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు, నీ అంత అంటే శాసించేవాడు, చండ శాసనుడు అన్నమాట. నీ అంత అంటే నీకు మళ్ళీ ఆడ పొల్లిస్తే, నీ అంత అంటే మళ్ళీ హోదాకు వస్తుంది. నీ అంతున్నా నేను అంటారు కదా, అట్ట మారిపోద్ది. నీకు పల్లిస్తే, పళ్ళు లేకుండా పలుకు, నీ అంత అంటే చండ శాసనుడు అన్నమాట. అక్షరాలు చిన్న మిస్టేక్ మారిందంటే అర్థాలు మారిపోతాయి. నీ అంత కాదు యేసయ్య. కూర్చోండి కూర్చోలు, లేవమంటే లేవాలి, అట్ట పెడితే బాగుండదు. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. రక్షణ కావాలా వద్దా సువార్త చెప్తాడు ఆయన తన పిల్లలను వాడుకొని. నమ్మి మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తీస అనుభవంలోకి వచ్చే మాట అయితే అది నీ ఇష్టం. నాకొద్దు పోబాయ్ అని చెప్పని కాదనుకున్నావా, అది నీ కర్మ. ఆయనైతే రక్షణ అనేది నీ వాకిట ముందే పెడతాడు. నీకు కావాలా వద్దన్నది నిర్ణయం నీకు అప్పచెప్పాడు. ఇజ్రాయేలీలతో మోషే ద్వారా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఓ ఇజ్రాయేలు వినుము, జీవమును మరణమును, కీడు శాపమును ఆశీర్వాదాన్ని ఎదుట పెడుతున్నా, దీవెనని ఎదుట పెడుతున్నా. ఏది కావాలనుకుంటే అది తీసుకో. ప్రతిదీ నీ చర్యను బట్టి, నీ క్రియలను బట్టి, నువ్వు తీసుకునే నిర్ణయము తీర్మానాన్ని బట్టి
నీవు అది పొందుకోగలుగుతావు. యేసు ప్రభువు నియంత కాదు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్న విచ్చలేని పాపం చేస్తుంటే ప్రభు వచ్చి ఏం చెప్పాడు? ఓరగల కోరికతో చూస్తేనే, మోహపు చూపు అంటే కోరిక కలిగి చూస్తేనే, ఆడపిల్లైన మగపిల్లగాడి వైపు, మగపిల్లగాడైన ఆడపిల్ల వైపు కోరికతో ఆశతో చూస్తేనే ఆ క్షణముందు మనసులో ఆమెతో అతను లేదా అతనుతో ఆమె శారీరకంగా కలిసి పాపం చేసినట్టు అన్నాడు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మరి ఆయన దగ్గరకు వస్తే అంత కఠినంగా ఉంది ఆ నియమం. కారణం ఏంటంటే నీ మేలు కోరే. ప్రభు క్రమశిక్షణ అనేది ఎక్కువగా అలవాటు చేస్తాడు. క్రమశిక్షణ వల్ల నీకు మేలే జరుగుతుంది, కానీ నీకు ఎప్పటికీ కూడా కీడు జరగదు. క్రమశిక్షణ లేని పిల్లలను చూడు, వాడి నోటికి పట్టరాని బూతులు వస్తాయి. క్రమశిక్షణ లేనటువంటి ఎదిగిన పిల్లలను చూడు, వాడు దొంగో 420 గాడు పక్క రోడ్డు పక్కన ఇక గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్, తాగుబోతుల బ్యాచ్, దొంగతనాల బ్యాచ్లు, ఈడు కూడా ఒకడే తిరుగుతూ ఉంటాడు. క్రమశిక్షణ లేనటువంటి వాడు వాడి ఇష్టం. ఇక వాడు తల్లిదండ్రులకు భయం ఉండదు, పద్ధతుల్లో ఒక క్రమంలో ఉండటం అనేది ఏమి ఉండదు. విచ్చలవిడిగా బ్రతకటానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయితే, నాకు తెలిసి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మా ఇల్లే ఒక రకమైన క్రమశిక్షణకు అడ్డా అనుకుంటే, ఎందుకంటే టీచర్లు కదా, మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు టీచర్లు కాబట్టి గడప దాటనిచ్చేవాళ్ళు కాదు. పక్కింటికి పోయామా అయిందే మాకు దరువు. పక్కింటి వాడు ఎవడైనా మా ఫ్రెండ్ వచ్చి అరే అన్నాడా, వాడికి పడుద్ది. ఎవర్రా నువ్వు అరే అంటావు అని చెప్పని ఎమ్మడిని రివర్స్ అవుతారు. మేమే ఒక రకంగా క్రమశిక్షణకి ఓ కఠినమైన అడ్డాగా ఉంటే, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న వాడిని తనున్నటువంటి సభ్య సమాజం అంటే ఆ జాతి ప్రజల్లో కలవనీయకుండా, ఇంటికాడ తల దించినంటే బండి ఎక్కేదాకా అంటే తల దించుకొని ఉంటాడు, మౌనంగా ఉంటాడు. మొన్న ఈ మధ్య కలిశాడు, కోరమండల్ కంపెనీలో రిప్రజెంటేటివ్గా నేను చేస్తూ ఉన్నానని చెప్పని మొన్న కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. మేమే క్రమం అనుకుంటే వాడు ఇంకా క్రమశిక్షణ. ఇవాళ వాడు వెల్ సెటిల్ అయ్యాడు. ప్రారంభంలో ఏ పిల్లవాడికైనా ఏ ఆడపిల్లకైనా తల్లిదండ్రులు చూపిస్తున్న క్రమశిక్షణ పద్ధతులు కొంచెం మనసు సహకరించిన పరిస్థితి కఠినంగా ఉంటాయి. జైల్లో పెట్టినట్టు వాళ్ళకున్న స్వేచ్ఛను కోరుకునే హృదయం మనసు ఈ ఆంక్షలు పెట్టే స్థితిగతులు ఏమైతే అంటే, మనసుకు ససేమిరా ఇష్టం ఉండదు. ఎలాంటి ఆలోచనలు ఉంటాయంటే, ఒక సమయంలో అది ఆ క్రమశిక్షణ నచ్చక చస్తే బాగుండేది ఈ బతుకు, ఎందుకు నేను ఇక్కడ బతికి, ఏంది ఇది, నాకు నచ్చినట్టుగా అడుగు వేయటానికి ఉండదు, నాకు నచ్చినట్టుగా ఒక చోట నిలబడటానికి ఉండదు, ఏంది ఇది అని నేను వ్యక్తిగతంగా అనుభవించి చెబుతున్న మాట ఇది. చిన్నప్పటి నుంచి ఆ క్రమశిక్షణలో ఓ విసుగ్గుండేది. ఇంట్లో ఎవరు లేరా, మొత్తం రోడ్డు మీద ఉండేవాడు. మా బుల్లెట్, మా నాన్నదోలి ఆ బుల్లెట్ మా పొలం దగ్గర ఉందంటే 1 కిలోమీటర్ దూరం ఉందనగా, ఆ పల్లెటూరు కదా, గాలి వాటానికి టగ్ 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 వినపడుతుంది. అరే తాతయ్య నాన్న వస్తున్నారు, ఎక్కడ దొంగలు అక్కడే సాంబార్ పొడి గప్చుప్ అని చెప్పని మొత్తం ఇంట్లోకి వచ్చేవాడు. మా మొఖాలు చూడంగానే వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు దాకా ఎగిరిచ్చారు కదా. క్రమశిక్షణ ససేమిర ఈ ఇష్టం ఉండేది కాదు, కానీ ఆ ఇష్టం ఉండని దాంట్లోనే కొంత క్రమంగా నిలబడితేనే ఈరోజు ఎంత పద్ధతిగా ఉండటానికి ప్రభు కృప చూపాడు. ఆమేన్, హల్లెలూయా.
పూర్తిగా ఇష్టపడి క్రమంగా బ్రతికితే ఇంకెంత ఆశీర్వాదము. ఆ ఉన్నతమైన ఆశీర్వాదము భౌతిక సంబంధమైన తల్లి లేదా పెద్దలు వాళ్ళు చెప్పిన దాంట్లో నా మనసు సహకరించలేదు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆ క్రమశిక్షణకు సరెండర్ అయ్యేలాగా పరిశుద్ధాత్మ అట్లా పట్టుకొని తీసుకువెళ్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాస్తవికంగా నేను మామూలుగా నాకున్న మైండ్ సెట్ను బట్టి అయితే నేను అనుకునే ఉద్దేశాల ప్రకారం అయితే క్రమశిక్షణకు రావటం అనేది అంత వల్లయ్యే పని కాదు. కానీ ప్రభు కొన్ని వ్యతిరేక దిశ పరిస్థితుల్లోకి నడిపించి అక్కడి నుంచి ఆయన కృప, ఆదరణ, ప్రేమ, వాత్సల్యతను ఆతృతగా సంపాదించుకోవాలి, అక్కడ నేను పొందుకోవాలనే తపన రగిలించి ఆయన వైపు నడిపించుకొని ఆయన పాదాల చెంతనే నెమ్మది, ఓదార్పు, ఆదరణ పొందటానికి కృప చూపి ఆయన స్వరము ద్వారా నా బ్రతుకు, నా మనస్సు, హృదయం తెప్పరిల్లేలాగా ఆయన అలా కనెక్ట్ చేసుకున్నాడు. అది అర్థం కాదు ఎవడికి. అది అర్థం కాక మన మనసులో అంటే మన హృదయం వికసించుంటుంది. వికసించుట అంటే పువ్వును చూడు, ఏందమ్మా గులాబీ పువ్వు ఏంది అట్టొంది మొగ్గలాగుందంటే ఆ మొగ్గలాగుందని. కొన్ని రోజులు అయిపోయి అది వికసించాలి అంటే పుష్పించాలి, వికసించాలి అనేది రెండు అర్థాలు ఒకటే. అది మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయలేవు, కానీ అది ఎప్పుడైతే పుష్పించి అంటే వికసించి అది అలా విప్పుకున్నప్పుడు అందంగా ఉంటుంది. ఈ లోక సంబంధమైన విషయాల మీద నీ మనసు, హృదయం పెడితే అది నీకు అందంగానే కనపడుతుంది. వికసించి అనేది ఆధ్యాత్మిక జీవితం విషయంలో నువ్వు మనసు పెడితే ఈ లోకమంతా నీకు పెంటగా కనపడుతుంది. ఈ లోకమంతా పెంటగా కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దైవ భక్తి ఎలాంటిదంటే నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏ అభ్యంతరం, ఆటంకం లేనటువంటి భక్తి అనేది నువ్వు చేయాలన్నది ప్రభు యొక్క దయా సంకల్పం. బాగానే ఉంది పాష్ గారు, ఏ అభ్యంతరం, అడ్డు, ఆటంకం లేనంటే సగటు నేను ఒక యవనస్తుడను, ఓ మధ్య వయస్కురాలని, వృద్ధురాలని. అయితే నిరాక్షేపము లేని భక్తిని, ఆ మర్మమును, నిరాక్షేపణ లేని భక్తిని సాధన చేయటం ఎలా? మర్మం సంగతి ఇదంతా పెద్ద సబ్జెక్టులే. మర్మం సంగతి ఏమో కానీ నిరాక్షేపణ లేని భక్తిని చేయటం ఎలా? సగటు భూమి మీద క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడి సేవలో అడుగులు వేస్తున్న ఎవరి వల్ల కూడా నిరాక్షేపణ లేని దైవ భక్తి అనేది సాధ్యపడదు. నిరాక్షేపణ లేని దైవ భక్తి చేయటం అనేది సాధ్యపడదు, కానీ సాధ్యపడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇదేంది పాష్ గారు సాధ్యపడదు అంటున్నావు, కానీ మళ్ళీ సాధ్యపడుతుందంటే ఈ కానీ, గాని, మరియు, అయినను, ఏలయనగా ఇలాంటి మాటలు తగిలాయంటే బైబిల్ గ్రంథంలో అక్కడ మర్మమై ఇంకొక విషయం మీద ఉంటుందని మనం గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ శక్తి, నీ మంది మార్బలాన్ని, నీకున్న పరపతిని, నీకున్న ఏదైనా సరే ఈ లోక సంబంధమైన విషయాలను బేస్ చేసుకొని
నువ్వు భక్తి చేసినా లేదంటే సేవ చేసినా ఫెయిల్ అవుతావు. నిరాక్షేపణ లేని భక్తి నువ్వు చెయ్యలేవు. అభ్యంతరాలు అడ్డంకులు లేనటువంటి భక్తి నువ్వు చెయ్యలేవు. ప్రతిదీ అభ్యంతరం అడ్డు కనపడుతూనే ఉంటుంది నీ వల్ల. సేవలైనా సరే, యేసు ప్రభు వారితో నడిచే ఆ భక్తి సాధనలో అయినా సరే ఏదో ఒక అభ్యంతరం, ఏదో ఒక అడ్డు, ఏదో ఒక నింద, ఏదో ఒక అవమానం, ఏదో ఒక అడ్డుపండ నీకు కనపడుతూనే ఉంటుంది. అట్లా అడ్డుపడుతూనే ఉంటుంది. కానీ అన్నాను కదా, ఆ కానీ ఏంటంటే ఆయన కృప ద్వారా నీ బ్రతుకులో ఎన్నో మచ్చలు ఉండొచ్చు, ఎన్నో తలవంపులు తెచ్చిన పరిస్థితులు, సంఘానికైనా, సేవకుడికైనా, కుటుంబానికైనా, దేవునికైనా సరే నీవు ఎన్నో తలవంపులు తెచ్చిన పరిస్థితుల్లో బ్రతికుండొచ్చు, భక్తి చేసి ఉండొచ్చు, సేవ పరిచయం కొనసాగిస్తూ ఉండొచ్చు, భక్తి సాధన చేస్తానే ఉండొచ్చు. ఆయన కృపను ఆధారం చేసుకుంటే నువ్వు పరిపూర్ణ వ్యక్తిత్వం సంపాదిస్తావు. పరిపూర్ణురాలుగా నువ్వు ప్రభు కృపను బట్టే సిద్ధపాటు చేయగలుగుతావు, సిద్ధపాటుగా ఉండగలుగుతావు నువ్వు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, నేను పలానా విషయంలో అన్ఫిట్, యేసు ప్రభు వారికి తలవంపులు తెచ్చేలాగా నా బ్రతుకుంది, యేసు ప్రభు వారిని దుఃఖపరిచాను నేను, ఇక నేను ఆయన సేవకు పనికిరాను. ఏంటి? నేను ఆయన సేవకు పనికిరాను, నేనున్న సభ్య సమాజంలో, నా కుటుంబం ఎదుట, సంఘం ఎదుట నా బ్రతుకు చండాలం అయిపోయింది, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాను, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా ముఖాన్ని ఉమ్మేశారు, తృణీకరించారు, నీచంగా మాట్లాడారు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదేదో అయి ఉండొచ్చు. కానీ నీవు ఆయన పాదాలు పట్టుకొని భక్తి సాధనలో నిలదొక్కొని నువ్వు నిలబడితే ఈ సభ్య సమాజం ఏమన్నా అనొచ్చు, సంఘము, సంఘ బిడ్డలు, సభ్యులు, సేవకులు ఏమైనా అనొచ్చు, కడుపును పుట్టిన పిల్లలు ఏమైనా అనొచ్చు, లేదా కన్నవారు ఏమైనా అనొచ్చు, తోడబుట్టిన వారు ఏమైనా అనొచ్చు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, కులస్తులు కానీ ఎవరు ఏదైనా అనొచ్చు. నా ప్రభు దగ్గర నేను క్షమాపణ కోరుకొని నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆయన ఎదుటి గనక నేను నిలబడగలిగితే ఖచ్చితంగా నా ప్రభు కృపనిస్తాడు, నిలబెడతాడు. ఆయన అనుకున్న ఆ ఉన్నత స్థానంలో తీసుకువెళ్ళి అక్కడ ఆశీర్వాదాన్ని నేను స్వతంత్రించుకునేలాగా చేస్తాడు. ఈ నిశ్చయత కలిగి నువ్వు భక్తి సాధన చేస్తే ఇదే గొప్ప మర్మమైనది. ఆమేన్, హల్లెలూయా. అది నీకు అర్థపట్టక, అర్థం కాక కొద్ది గొప్పట్ల నీకు మెలుకు వస్తూ ఉంటది, చురుకు వస్తూ ఉంటది. ఇలాగ నేను నిలబడితే నా ప్రభు కృపనిస్తాడు కదా, ఇలా నిలబడితే నా ప్రభు నిర్ణయించిన ఆ ఉన్నత ఆశీర్వాదం నాకు ఇస్తాడు కదా అని కొద్ది గొప్ప నీకు చురుకు మెలుకు కలుగుతానే ఉంటది. కానీ సైతాన్ గాడు వచ్చి, ఊరుకో, నీ బతుకంత అట్ట అయితే నిన్నెందుకు యాక్సెప్ట్ చేస్తాడు, నిన్నెందుకు అంగీకరిస్తాడు ఆయన, ఇంక నీ ముఖమే చూపిస్తావు ఆయనకి, ఆయన ఇచ్చడా అసలు ఆశీర్వాదం? ఊరుకో, నీ బతుకంత చండాలం అయితే సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావు, సంఘంలో చెడ్డ పేరు తెచ్చుకున్నావు, సంఘస్థులు తిడుతున్నారు, సభ్య సమాజంలో దుమ్మెత్తిపోతున్నారు, అలాగే నీ కులస్తులు, కుటుంబీకులు, దూర బంధువులు అందరూ నానా రకాలుగా మాట్లాడుతూ చండాలం అయ్యారు వాళ్ళు అని చెప్పని అనుకుంటున్నారు అని సైతాను గాడు వచ్చి నీకు మళ్ళీ ఆలోచన. వాస్తవే కదా అది, ఏదైనా చేయగలడు. నీకు సమస్తం సాధ్యమైన పాట మాత్రం పాడుకుంటాం, వింటా ఉంటాం, కానీ ఆయన మీద ఆధారపడి నువ్వు ఏదైనా చేయగలవు ప్రభు అని విశ్వసించి ఆయనలో అడుగులు వేయటం మాత్రం మనం ససేమిరా చేయం.
ఇక్కడే సైతానుగాడు గెలుస్తున్నాడు. దేవుని బిడ్డగా నువ్వు ఓడిపోతున్నావు. నిన్ను ఆయన రక్తంలో కడుక్కొని తన ముద్దు బిడ్డగా ఏర్పాటు చేసుకున్నందుకు, ఆ శాశ్వతమైన ఆశీర్వాదానికి వారసులగుటకు పిలుచుకున్నందుకు ఆయన మాత్రం దిగులుగా అటు చూస్తూ ఉన్నాడు. దిగులుగా చూస్తూ ఉన్నాడు. లోపల దుఃఖపడుతూ అలా చూస్తూ ఉన్నాడు. నా బిడ్డని ఇట్లా నన్ను, నా శక్తిని, నా కృపను, నేనేంటో అన్నీ తెలిసి కూడా అపవాది తెచ్చిన ఆ తుచ్చమైన ఆలోచనలకు సరెండై నన్నెందుకు చాలా చిన్నగా చూస్తుంది, నన్నెందుకు చాలా చిన్నగా చూస్తున్నాడు అని ఆయన బాధపడుతూ మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఈ మాటల చేత నువ్వు ఓరడించబడి బలపరచబడి నువ్వు లేచి ఆయన పాదాల చెంతకు నువ్వు రాగలిగితే నా ప్రభు నిశ్చయముగా నీకు నిర్ణయించిన ఆ శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నాడు, నీ వంశానికి ఇవ్వాలనుకుంటున్నాడు, భావి తరాలకు అది పంచాలనుకుంటున్నాడు. ఆయన ఉన్నత సంకల్పంలో నిన్ను కరెక్ట్గా నిలబెట్టి ఆయన ఉన్నత పనికై నడిపించాలి, ఆయన పని చేయించుకోవాలని ఆశపడుతున్నాడు. నీవు గనక సరిచేయబడి కరెక్ట్గా ఆయన ఎదుట నువ్వు నిలబడగలిగితే నా ప్రభు కృపనివ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు ఇంకా అర్థం కావాలంటే 7 మార్లు స్తుతించి 3 మార్లు ప్రార్థన చేసిన మహాభక్తుడు దావీదు తెలిసే రక్తాపరాధం అనే పాపం, పరాయివాడి భార్యను ఆశించటం చేశాడు. ఆమె యొక్క భర్తను చంపటమే రక్తాపరాధం అని అర్థం. ఈ పాపంలో చిక్కిన వాడు సంవత్సరం దాకా దేవుడు అవకాశం ఇచ్చాడు తన పాపాన్ని కప్పుకోకుండా నా ఎదుటికొచ్చి ఒప్పుకుంటాడా లేదా అని. కానీ రావట్లా. ఆమె ప్రసవించింది, బిడ్డను కంది. దేవుడు నాతాన్ అనే ప్రవక్తను అతని దగ్గరకు పంపించాడు. ఒక ఉపమానంగా చెప్పాడు తనకు అర్థమయ్యేలాగా. దావీదుకు అర్థమైంది అట్ట ఉపమానాలు. యోబు అనేవాడు దావీదు కొడుకు, దావీదు దగ్గరకు సమాధాన పడాలని ఆలోచన కలిగి ఉంటే నేర్పుగా మాటలాడగలిగిన ఒక యుక్తి గల స్త్రీని ఆయన ఎదురు తెచ్చినప్పుడు ఆమె చెప్పిన కథంతా విని, నీకు యోవాబు బోధించి చెప్పాడు కదా ఇదంతా అన్న. వెంటనే ఆమె అంది, ఏలినవాడా, దేవదూత జ్ఞానము ఆత్మ కలిగిన వాడు, నువ్వు సామాన్యుడు కాదంది. బైబిల్లో ఉంటుంది చూడండి ఆ మాట. నాతోని వచ్చి ఆ మాట ఉపమానం చెప్పగానే పాపం అనే పొర అడ్డుగా ఉంది కదా, అప్పుడు అర్థం కాల దావీదుకి. ఎవడా మనుషుడు 1కి 4 ఇచ్చుకొని వాళ్ళను వాడు నిత్యముగా మరణానికి పాత్రుడాను. ఎవరో కాదబ్బాయి నువ్వే అను. నాతోను ప్రవక్త ఎవరో కాదు నువ్వే అనగానే సాష్టాంగ పడ్డాడు దేవుని ఎదుట. అయ్యో, నా పక్కన ప్రవక్త ఉన్నాడు కదా, నేను రాజును కదా, నేను అంత హోదా ఇంత హోదా, నా చుట్టూ ఇంతమంది మార్గంలో ఉంది కదా అని చెప్పని ఏమి ఆలోచించలా. సింహాసనం దిగటం ఆలస్యం అంతే. సాష్టాంగ పడటం అంటే ముందుకల పార జాపుకొని పడుకొని చేతులు జాపయ్యా, నేనే ప్రభు దోషిని, ఆ పాపిని నేనే అని చెప్పని ఒప్పుకుంటే ప్రభు శిక్షే. కానీ ఆయన కృపనిచ్చి ఆ పసివాన్ని మొత్తాడు, చంపబడింది. దావీదు చెప్పినట్లుగా 4 అంటే ఒక తామారు అనే ఒక కూతురు, అలాగే 2 కొడుకులు, మొత్తం ఎంతమంది? 4 మరణం అయింది. కానీ ఆయన కృప మాత్రం దావీదుకు నిర్ణయించిన యూదా గోత్రపు సింహమగు దావీదు కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పని దావీదుకు నిర్ణయించిన ఆ సింహాసనం మీద కూర్చోడానికి యేసు ప్రభువే అంటే శాశ్వతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఆయన తీసుకొచ్చి దావీదుకి ఇవ్వాలని అక్కడ పెడితే ఈరోజు నీకు కూడా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. తుచ్చమైన విగ్రహారాధన, చేతబడి క్రియల వైపు నీ మనసు పెట్టమాక
సోది చెప్పటం, శకునాలు అడగటం, వాక్కులు చెప్పేవాళ్ళు కాడ బోమాక, దరిద్రాన్ని వదిలేయి. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఉంది, గుప్త నిధులు తీసే మాంత్రికుల దగ్గరకు పోయింది. గుప్త నిధులు తీసే మాంత్రికుల దగ్గరకు పోయింది. తన కడుపును పుట్టిన బిడ్డ యొక్క మర్మాంగం దగ్గర ఉన్న వెంట్రుకలతో వాడు ఏదో చేశాడు ఇంట్లో. ప్రైర్ రిక్వెస్ట్గా వస్తే చెప్తున్న ఈ సాక్ష్యం ఏంది, అవన్నీ తీసుకొని పోయి వాడు చేసే చేస్తానే ఉండి అమావాస్యకి. ఎందుకంటే ఈ వ్యక్తిని తీసుకొని పోయి షట్కంలో పెట్టి ఆ గుప్త నిధిలో బయటికి తెచ్చుకోవడానికి. విచిత్రం ఏందో తెలుసా, ఆ క్రియ జరిగింది, అది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. ప్రభు లేఖనం ఉంది కదా, మీరు లోకంలో ఉన్నారు కాబట్టి అభ్యంతరాలు రాకమాను, ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తే వానికే శ్రమ అని. క్యాన్సర్ అనే రోగం పెట్టి ఓవర్ బ్లీడ్ అది ముదిరిపోతే నెక్స్ట్ క్యాన్సర్ అయ్యేది. ఆ క్యాన్సర్ అనే రోగం అనుమతించి మంచంలో పెట్టి రోగంలో నలిపి పశ్చాత్తాపం తీసుకొచ్చి సమాధానం పరుచుకొని దేవునితో అంతే తీసేసుకున్నాడు. నువ్వు విగ్రహారాధన, రక్షణ పొంది విగ్రహారాధన, చాతబడులు, వశీకరణలని, వాక్కులు అడుగుతున్న మాచంగులు, వాళ్ళు సోది చెప్పి ఈ వ్యవహారం పెట్టుకోమాక. ఈ కంపెనీ జబ్బులు వస్తే నీకు ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆయన ఒక్క అణువును రివర్స్ చేశాడంటే ఏ రోగం వచ్చుతో ఆయనకు మాత్రమే తెలుసు. టెస్ట్ చేసిన డాక్టర్లకు అర్థమైంది, నీకు హంచు పట్టదు, జాగ్రత్త. 2 రకాలుగా బ్రతికి ఇంకొక వ్యక్తిని నేను చూశాను. తాగుడు, రహస్యంగా దర్గా దగ్గర పోయి వ్యవహారం, వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం. క్యాన్సర్, అది కూడా క్యాన్సరే, లివర్ క్యాన్సర్. భయంకరమైన ఉత్కృష్టం అనుభవించి దేవునితో సమాధాన పడుతూ మరో పక్క ప్రార్థన, మరో పక్క పాపం, దర్గాలు, తాగుడు. కట్ చేస్తే క్యాన్సర్ అనే రోగంతో దేవునితో సమాధానం పడి వెళ్ళిపోయాడు దేవుని సన్నిధికి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇంకా నీకు కృప కలిగే విషయంలో ఒక సాక్ష్యం చెప్తాను. దైవజనులు ఓ పాట రాశారు. ఉన్న పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఎవరు రాశారు ఆ పాట? చౌదరి పురుషోత్తం గారు. తను ఒక ఉన్నత స్థితికి పోగానే బై మిస్టేక్ ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు జరగగానే ఆ పొరపాటు జరిగిన దానికి ఆయన పశ్చాత్తాపడుతూ ఒక గదిలోకి వెళ్ళిపోయి సేవ మొత్తం బ్రేక్ చేసి సైలెంట్ కూర్చున్నాడు, ఏడుస్తా, దేవుని ఎదుట సమాధాన పడుతా. 2-3 వారాలు అయింది. దైవజనుడు ఏమయ్యాడు, ఏంటి సంగతి అని తన స్నేహితుడు అడిగితే, అయ్యా వాళ్ళ ఏమైందో తెలియదు పరిస్థితి ఇది అంటే, తన స్నేహితుడు ఎక్కడున్నాడు ఏంటి అని అడిగితే పలానా చోట ఏకాంత ప్రార్థన గదిలోని రావట్లేదు దైవజనుడు బయటికి. తన స్నేహితుడు వచ్చి తనతో మాట్లాడుతూ ఉన్నాడు, పురుషోత్తం ఇలా కూర్చొని నువ్వు ఇలా దిగులు పడుతూ ఏడుస్తూ ఉంటావు కరెక్ట్ కాదు, దేవుడు నీ కృపనిస్తాడు, నువ్వు నిలబడు అని చెప్పంటే, ఆహా కాదు, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, నేను పాపిని అంటున్నాడు. ఆయన ఉండి సముదాయించి ఎంత చెబుతున్నా వినట్ల. అవునులే, స్నేహితుడు అంటున్నమాట, అవునులే, నీ పాపాన్ని కూడా కడగలేనంత అపవిత్రమై ఉంటుంది యేసు ప్రభు రక్తం అనగానే, నా యేసయ్య రక్తం పరిశుద్ధమైంది, అపవిత్రమైంది కాదు, నిష్కలంకమైన రక్తం అది అంటున్నాడు. మరి అట్లాంటప్పుడు ఆయన రక్తాన్ని ఆశ్రయించవయ్యా, నీవెందుకు ఇక్కడ పాపినని కూర్చుంటావు, నువ్వు లే అంటే, నేను కరెక్ట్ కాదు అంటాడు.
మళ్ళీ స్నేహితుడు అన్నారు, ఆయన అడిగాడు, ఎంత ఘోరమైన పాపాన్నైనా యేసు రక్తం కడగగలదా అంటే కడగగలదు అంటున్నాడు చౌదరి పురుషోత్తం గారు. మరి అంత ఘోరమైన పాపాన్ని ప్రభు రక్తం కడిగి పరిశుద్ధపరచగలిగితే ఆ వ్యక్తిని, నీవు అనుకుంటున్న విషయంలో పొరపాటు చేశాను అనుకుంటున్న విషయంలో ప్రభు రక్తం నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది కదా అంటే, ఆహా నేను కరెక్ట్, అవునులే నీ పాపాన్ని కూడా కడగలేనంత కల్మషం అయి ఉంటది యేసు ప్రభు రక్తం అనగా, ఆ మాట అనమాక, నా యేసయ్య రక్తం పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది, కల్మషం లేనిది. కల్మషం అంటే ఏ కీడు, ఏ మురికి, ఏ డాగు లేనిది, పరిశుద్ధమైనది ఆయన రక్తం అంటే. ఇలా కూర్చొని నేను కరెక్ట్ గా అనుకోవటం కూడా పాపమే. దేవుడు నిర్ణయించిన సేవా పరిచయం చేయకుండా ఆగిపోవటం కూడా పాపమే. ఇక నేను లేచి సమాధానపడి ఆయన సేవలో కొనసాగన్నప్పుడు ఆయన తన స్నేహితుడు చెప్పిన మాటలను బట్టి అక్కడి నుంచి లేచి వస్తా పలికిన మాట, ఉన్నా పాటున్నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్షక, ఎన్న సఖ్యము కాని పాపము అవన్నీ వీపున బడి ఈపు మీద పడ్డాయి. అటు వడబడుతూ ఇట్లా కదిలిపోతున్నానయ్యా, కదలలేక తడబడుతున్న పాదాలతో నీ యొద్దకు, నీ సన్నిధానానికి వస్తున్నాను, నా యందు కనికరించి నన్ను రక్షించవో రక్షక అంటూ ఆ అర్థం వచ్చేలాగా పల్లవి వాడుకుంటూ వచ్చి ఆ పాట రాసుకున్నాడు. నీ జీవితంలో ఎదురైన పరిస్థితి బుద్ధిహీనంగా కానీ బుద్ధిపూర్వకంగా కానీ వేసిన అడుగు, నా ప్రభు దాన్ని ఇంకొక వ్యక్తిని రిపెండెన్స్కి వాడుకొని, ఆ వ్యక్తి తిరిగి మల్లుకొని ప్రభుత్వం అంటు కట్టబట్టడానికి వాడుకొని ఆ ఆశీర్వాదం నీ అకౌంట్లో వేస్తాడు, నీ అకౌంట్లో వేస్తాడు. ఇది అర్థం కాదు చాలా మందికి. ఇదే మర్మం, అంటే దాగి ఉన్న విషయం. నువ్వు అలానే కాలయాపన ఇస్తే అది పాపమే. నువ్వు తిరిగి లేచి నిలదొక్కొని నిలబడు. ప్రభు కృపనిస్తాడు ఆయన. కాదని అలా బిర్రుగా బిగుసుకొని పోయావు అనుకో, నిత్య నరకంలో అల్లల్లాడుతూ కూర్చోవాలి. నా ప్రభు నిన్ను కనికరించాలని అయినా మరక, డాగు, మచ్చ, ముడత, కళంకం అనేది కడిగి వేసి కృపనిచ్చి నిన్ను నిలబెట్టుకొని ఆయన అనుకున్న మార్గంలో నడిపించాలని ఆశపడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పి నా మాటలు ముగిస్తాను. పౌలు భక్తుడు తనకున్న బలహీనతను బట్టి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభా, ఈ వెన్నుపూస నెప్పుడుతా ఉంది, నాకు ఈ వెన్నుపూసను నొప్పి నుంచి విడిపించంటే అని అన్నాడు. నా కృప నీకు చాలేయ్యా. అదేందయ్యా అంటే, చాలే నా కృప. భక్తుడు గాని పాట రాసుకున్నాడు, చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోను యేసయ్యా సాగరాలు ఎదురైనా, సాలునయ్య నీ కృప నా జీవితానికి అంటూ, పృథ్వీలోన ముళ్ళ పొదలు, అంటే పృథ్వీ అంటే భూమి, భూమిలోన ముళ్ళ పొదలు మొలిపించినావి. యాడ్ నుంచి వచ్చింది శాపం? ఆదామవ్వలు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి భూమి శపించబడింది. గచ్చ పొదల ముళ్ళు, చొప్పు ఇవన్నీ మొలుస్తాయి భూమిలో అన్నాడు ప్రభు. ఆ మాట తెచ్చి ఇక్కడ పెట్టి, భూమిలోన ముళ్ళ పొదలు మొలిపించినావి, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావి. అది బుద్ధిహీనతో, బలహీనతో, నువ్వు సరిగ్గా నిలబడలేకపోవటము, ప్రార్థన చేయలేకపోవటము. ఆ కొద్ది ప్రార్థనే వాడుకుంటాడు నువ్వు నిలబడితే, కృపను ఆధారం చేసుకొని.
మనం ఏంది పర్ఫెక్ట్గా స్కేల్ గీసుకొని ఎవడు ఉండలేడు, ఎవడు లేడు కూడా. శ్రేష్ఠ భక్తులు అనుకున్నటువంటి అపోస్తుల్లో కూడా స్కేల్ గీసుకొని కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. వారందరికీ కూడా అవసరమైంది ఆయన కృపయే. మన ముందు అంటే గత కాలంలో ప్రభు సేవ చేసి ప్రభునందు నిద్రించిన వారందరికీ అవసరమైంది కృపయే. ఇప్పుడు ఇక ముందు నీకు నాకు అందరికీ అవసరమైనది కృపయే. ఆ కృప అనారోగ్యాన్ని లెక్క చేయదు. ఆ కృప చుట్టూ ఉన్న ఇరుకు ఇబ్బందిని లెక్క చేయదు. ఆ కృప ఆర్థిక ఇబ్బందిని లక్ష్య పెట్టదు. ఆ కృప పూట గడవట్లేదన్న చింతను తీసుకురాదు. ఆ కృప నా చుట్టూ నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, కుటుంబ సాక్ష్యం ఇలా ఉంది, కుటుంబం ఇలా ఉంది, నా పరిస్థితి ఏందన్న దిగులు ఉండదు. ఆ కృపే అన్ని సెటిల్ చేసుకొని ఆయన అనుకున్న పనిలో వాడుకొని మర్మముగా జాగి ఉన్న కొన్ని విషయాలు నీ ద్వారా తెలియపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అవును, తెలియపరుస్తుంది. చిన్న విషయాన్ని క్లారిటీ చేసి నా మాటలు ముగిస్తాను. ఇదే గ్రంథంలో ఈ 3 అధ్యాయంలోనే ఉంది. కుటుంబ వ్యక్తులను బాగుగా ఏలుబడి చేయాలి. మరి విశేషంగా వారి విషయమై బాధ్యత కలిగి ఉండాలి. లేకపోతే అవిశ్వాసి కన్నా అంటే విశ్వాస త్యాగం చేసిన వాడికంటే ఇంకా భ్రష్టుడంట. కుటుంబాన్ని జాగ్రత్తగా, కుటుంబ విషయంలో జాగ్రత్త కలిగి ఉండకపోతే, వాళ్ళని సరిగ్గా పరిపాలన చేయకపోతే, విశ్వాస భ్రష్టులైపో అంటే విశ్వాస త్యాగం అంటే యేసుప్రభు నాకు వద్దండి, రక్షణ దేవంతు, నేను వదిలేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నటువంటి వ్యక్తితో సమానం. కుటుంబాన్ని, కుటుంబీకులను కరెక్ట్గా జాగ్రత్తగా వారిని ఏలుబడి చేయకపోతే, అంటే సెటరేట్ చేయకపోతే. కాబట్టి మనం బాగా దేవుని పాదాలు పట్టుకొని అడగాల్సిన విషయం ఏంటంటే, అయ్యా నా కుటుంబాన్ని చక్కగా ఏలుబడి చేయటానికి, సరైన నీ భక్తి క్రమంలో నడిపించడానికి నా భర్తనైనా, నా భార్యనైనా, నా తల్లి తండ్రి లేదా పెద్దలు, కడుపును పుట్టిన బిడ్డలు, ఒకవేళ పిల్లల జీవిత భాగస్వాములు, వారి కడుపును పుట్టిన మనోసంతానం, అయ్యా నీ భక్తిలో, నీలో భక్తి సాధన నడిపించడానికి కృపనివ్వు ప్రభు అని, వారిని కరెక్ట్ అయిన మార్గం నడిపించడానికి నాకు సహాయం చేయ, తగిన జ్ఞానం ఇవ్వంటే ఖచ్చితంగా ప్రభు కృపనిస్తాడు. కొంతమంది అనుకోవచ్చు కుటుంబంలో కొన్ని సమస్యలను బట్టి అలా ఉన్నారు ఇలా ఉన్నారంటే, మరీ విశేషంగా తన స్వకీయులను అంటే కుటుంబీకులను, కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలించకపోతే విశ్వాస త్యాగం చేసిన వాడికంటే ఘోరమైన పరిస్థితి అంట ఆ వ్యక్తిది. మనకు అంతుపట్టదు. ప్రేమ ఏకాడికి ఏంటంటే ఆ దోషాలను కప్పిపెడుతుందంట. ప్రేమ చివరికి ఏమైతే లోతైన గాయాలు చేసి ఎటోడటు వెళ్ళిపోయి కూర్చొని బోర్ నేడిసే పరిస్థితి అయితే. దేవుని పాదాలు పట్టుకుందాం. విన్న మాటలను బట్టి ప్రభు కృపను కోరుకుందాం. నిరాక్షేపంగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదైనది. చాలా విషయం ఉంది. ప్రస్తుతానికి ఈ సబ్జెక్టు సరిపోతుంది. ప్రభు చిత్తమైతే మరో పర్యాయము ఆయన చిత్త ప్రకారము ఆయన మాట్లాడుతాడు. రండి, ఈ మాటలు మన హృదయాల్లో ఆయన పదిలపరిచి నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మాటలు వ్యర్థము కాకుండా మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరు వేయటానికి, నీతో అంటు కట్టపడి ముందు కడుగులు వేయటానికి కూడా కృపను దయచి, దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదైనది. నిరాక్షేపంగా ఎటువంటి అడ్డు ఆటంకాలే మా జీవితంలో మా వల్ల అయితే కాదు కానీ జరుగుతుంది ప్రభు. అది కేవలం నీ కృపను బట్టి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనడు ప్రభువుని సన్నిధిలో పెడుతున్న యేసు నామములో వాటి ప్రభువుని బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా.
కళలు, నిధుల దర్శనం, స్వప్నాలు చూపించబడ్డా, సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిధులు సమస్త మంచి నీ సన్నిధిలో పెడుతున్నావు. యేసు నామములో త్వరపెట్టి నువ్వు జరిగించుదువుగాక, నెరవేర్చుదువుగాక. యేసు నామములో త్వరపెట్టి జరిగేలా నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులే. ముందున్న వారంలో సంఘ క్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించు. సంఘ బిడ్డల పనుల్లో దేవా భక్తి సాధనలో మీరు చూడండి, ప్రయాణాలు చూడండి. ఈ ప్రాంత ప్రజలు, ఏ ప్రాంతంలో ఉన్న సంఘాలు, సంఘ సేవకులు, కుటుంబాలు, వారికి అప్పచెప్పిన సంఘ బిడ్డలందరికీ చూడండి, భక్తిలో చూడండి, పనుల్లో చూడండి, ప్రతి విషయంలో చూడండి. క్షేమాన్ని అనుగ్రహించమని, నిరాక్షేపణ లేని దైవభక్తిని వారు కొనసాగించినట్లుగా, కృపను ఆధారం చేసుకుని నీలో వర్ధిల్లినట్లుగా నువ్వు నిర్ణయించిన ఆ శాశ్వతమైన ఆశీర్వాదం పొంది దేవా నిన్ను మహింపరచున్నట్లుగా కృప దయచేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం. 2 తిమోతి మొదటి ప్రకారం నీకు అప్పచెప్పుకున్నాం. అయ్యా, ఎంతమంది ఎదుటికి వచ్చి సరి చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, క్షమాపణ కోరుకుంటున్నారు. వారిని ఆశీర్వదించు, నీ కార్యములు జరిగించు. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిని ప్రాంతంలో ఏకీభవిస్తున్న ముందు ఏకీభించబోతున్నా. అలాగనే ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, అలాగే సంఘాలు నడిపిస్తున్న దైవజనులు, కుటుంబాలకు, దైవజనులకు, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు ప్రభువా నీవు ప్రేమించి మాకు ఇచ్చిన పరిచర్య, దర్శనం, సంఘ బిడ్డలు దేవ కలిగిన సమస్తమునకు నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అలాగ వర్ధిల్ల చేసిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకి జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా.